అంటే ఈ మార్పు విషయాలు చూస్తుంటే ఆ కేసీఆర్ పేరు అనే బ్రాండ్ విషయాల పథకాలను కూడా మీరు ఎక్స్పోజ్ చేయలేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ తొలగిస్తున్నది. దానిపై ఏమంటారంటే అసలు దాని పేర్పు మార్పులపై వచ్చేది ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు యాక్ట్ తెచ్చినప్పుడు సంకుచిత భావం, ఇది సంకుచిత భావం, కులాలు మతాలు వేడదీసేదే బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీకి గాంధీజీ పేరు అంటేనే సుసుపడుతుంది. వాళ్ళకు భయం గాంధీజీ పేరు ఎక్కడ వస్తుందో అనేది. ఇప్పుడు ఏదైతే రామ్జీ పేరు పెట్టుకున్నారు, అంత అవసరమా? నువ్వు యాక్ట్ మార్చు, పేరు ఎందుకు మారుస్తున్నావు, ఫోటో ఎందుకు తొలగిస్తున్నావు? అంటే నీలో ఉన్న సంకుచిత భావం, నీలో ఉన్న డివైడ్ అండ్ రూల్ పాలసీ, కులాలను మతాలను విడదీసి రాముణ్ణి అడ్డుపెట్టి నువ్వు ఓట్లు అడుగుతావు, రాముణ్ణి పెట్టుకొని అన్ని చేస్తావు. మరి ఈరోజు భారతదేశం స్వతంత్రంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే గాంధీజీది ఎంత గొప్ప త్యాగం అండి. గాంధీజీ తెచ్చిన స్వాతంత్రం, అది కూడా ఆయుధం పట్టకుండా శాంతి అనే మార్గంతోనే ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో ఈరోజు ఇట్లా ఉంటే, ఒక కుట్రపూరితమైన ఉద్దేశాలతోని అప్పుడు కూడా లీకులు ఇచ్చిండ్రు, మేము రాజ్యాంగం కూడా మారుస్తాం, అప్కే బార్ 400 రాజ్యాంగం కూడా మారుస్తామని ఆ ఎంపీ అరవింద్ గారు అనలేదా? రాజ్యాంగం కూడా విల్ చేంజ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో అన్నాడు. అదే మరి వాళ్ళలో ఉన్న కుట్రపూరితమైన భావం. మార్పు తగ్గట్టు మార్చుకోవాలని చెప్పి కూడా అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మార్పు చేయండి, మార్పు ఏదైతే ఉందో చేయండి, చేయవద్దంటలేము. కొన్ని సవరణలు ఉంటాయి, చాలా ఇప్పటికీ చాలా సవరణలు అయినాయి. సవరణ ఈజ్ డిఫరెంట్, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అనేది సంకేతం డిఫరెంట్ కదా. నేనేమంటున్నా, ఇవాళ నువ్వు ఓకే యాక్ట్ మార్చు, యాక్ట్లో ఉన్న తప్పులు దొరకబట్టు. ఏదైతే సోనియా గాంధీ గారు అప్పుడు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు చాలా పెద్దగా ఆలోచించి ఈ పనికి ఆహార పథకం తీసుకొచ్చింది. నువ్వు పేరు మార్చవలసిన అవసరం ఉన్నది, యాక్ట్ మార్చు. మరి ఇక్కడ రఘునందన్ రావు చాలా డిబేట్స్లో ఉంటాడు, చాలా మేధావి కదా, యాక్ట్ మార్చమను. ఎందుకంటే పేరు మార్చవలసిన అవసరం ఉన్నది, మహాత్మా గాంధీ పేరు తీయవలసిన అవసరం ఉన్నది, బొమ్మ తీయవలసి అంటే వారికి జీర్ణించుకోలేకపోతున్నారు. గాడ్సే పాలన వాళ్ళకి కావాల్సింది. మణిపూర్లో అంత అల్లర్లు అయితే మరి ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం? ప్రధాని మోడీ ఒక్కరోజు ఆయన పోయి ఏమన్నా మాట్లాడిండా, ప్రెస్కి వచ్చి అడ్రస్ చేసిండా, లేకుంటే ఏమన్నా పోయి బయట ప్రపంచ దేశాలలో మేము చాలా గొప్పనని బిరుదులు తెచ్చుకుంటున్నాడు. మరి కానీ మన సొంత ఇంట్లోనే కదా ఇక్కడ జరిగే అహింస. ఎంతసేపు బేటీ బచావ్ అన్నారు, బేటీ ఎక్కడ బచాయిస్తున్నారని? దళితులపైన దారుణంగా రేప్ కేసులు, మర్డర్లు అయినా మొన్న కూడా వానికి లైఫ్ కన్విక్షన్ అయితే వానికి బెయిల్ ఇచ్చిండ్రు. అంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కులాలు మతాలను అడ్డుపెట్టుకొని రాముణ్ణి ముందు పెట్టి ఓటు చోరీ చేసిన వీళ్ళు ఈరోజు గాంధీ మహాత్ముని పేరు మార్చడం చాలా సిగ్గుచేటు. మీ మీడియా ద్వారా వాళ్ళకి చెప్తున్నాం, ఇది పోరాటం సాగుతుంది. ఇది మహాత్మా గాంధీ గారు తెచ్చిన ఈ భారతదేశంలో చివరికి నోట్ల పైన కూడా గాంధీ బొమ్మ తీసేయాలనే కుట్ర జరుగుతుంది. అంబేద్కర్ను కూడా ఆ నిండు సభలో అవమానించిన ఘనత బీజేపీకి ఉన్నది. అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయింది మీకు, రాముడు అంటే స్వర్గం దొరుకుతుంది మీకు అని డైలాగులు కొట్టిన వాళ్ళు వీళ్ళే కదా, బీజేపీ వీళ్ళే కదా. మరి వారి యొక్క కుట్రపూరితమైన బుద్ధి. బీజేపీ పాలన చూస్తుంటే తెలంగాణలో ఏ విధంగా ఉంటుందని అంటే అంచెలు ఎదుర్కొంటూ పోతుంది. అసలు బీజేపీ స్టాండ్ మీకు ప్రతిపక్ష పార్టీగా ఏదనుకుంటున్నారు? అసలు మాకు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు రెండు కొల్లుడు అవుతున్నాయి, చీకటి మిత్రులు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అవుతుంది. సో 100% రేపు బీజేపీ ప్రధాన శత్రువు అవుతుంది. మాకు ప్రధానంగా ప్రతిపక్షం అదే అవుతుంది. బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతుంది. వాళ్ళకు దోసుకున్న ధనాన్ని ఇంకెన్ని రోజులు ఖర్చు పెడతారు? ఆ దోసుకున్న ధనానితో ఎన్ని రోజులు అసత్య ప్రచారాలు చేస్తారు? తప్పనిసరిగా ఏది చేసినా కూడా అందులో వాళ్ళకు ఒక కమిషన్లు తప్ప, ఏటీఎం మిషన్ లాగా వాడుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ కోశాన్ని కూడా నమ్మబోరు కూడా.